ఐపీ అడ్రెస్ దొరికిందంటే మనం దాన్ని ఏమేమి చేయగలం? జావా స్క్రిప్ట్‌తో ఏమేమి సాధించగలం? ఇలా ఫాంట్ ఫింగర్ ప్రింటింగ్, ఫీచర్ డిస్క్రిప్షన్, జియో లొకేషన్ ఏపీఐ, టీఎల్ఎస్ క్లయింట్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇంకా ఇలాంటి చాలా టూల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ లేటర్. బట్ ప్రస్తుతానికి మీకు సింపుల్ చెప్పానండి. జస్ట్ ఇక మీరు ఐపీ అడ్రెస్ మీద క్లిక్ చేయగానే ఒకవేళ ఇప్పుడు మనకి అటాకర్ ఐపీ అడ్రెస్ మనకి దొరికినా లేదా మన ఐపీ అడ్రెస్ అనేది వాళ్ళకి దొరికిందంటే వాళ్ళు మన నుంచి ఏమేమి తీసుకోగలరు అనేది. సీ ఐపీ అడ్రెస్‌తో దే కెన్ ఫైండ్ ఔట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక పాస్వర్డే గుర్తుంటుంది. బట్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి ఇక్కడ. సో, ఇలాంటి టైంలో మీరు ఒకే ఒక పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక పాస్వర్డ్ మన ఆల్ ఇన్ వన్ పెట్టుకుందాం. యెస్. జస్ట్ ఇది ఆల్ ఇన్ వన్ ఇది ఒక నంబర్ అంతే. బట్ ఇక్కడ చూసారంటే మీకు 15 క్యారెక్టర్స్ అనేది వచ్చింటాయి ప్రతి దాంట్లో. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీది ఇదే పాస్వర్డ్‌ని మళ్ళీ ఇదే వెబ్‌సైట్‌కి వచ్చి కొట్టారంటే మీరు పెట్టింది ఏదైతే ఇక్కడ వచ్చిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ. సో, మీలో చాలా మందికి వైరస్ టోటల్ అనే ఐడియా ఉంటుంది. అదెందుకంటే సమ్ ఏపీకే ఫైల్స్ అవ్వచ్చు, లేదంటే ఎనీ ఈఎక్సీ ఫైల్స్ ఇలాంటివి యూఆర్ఎల్స్ ఇలా ఉంటే మీరు దాంట్లో అప్‌లోడ్ చేయగానే సస్పిషియస్సా కాదా అని చెప్పి మీకు చెప్పేస్తుందది. బట్ వాట్ అబౌట్ పీకేఎఫ్ ఫైల్? పీకేఎఫ్ ఫైల్ అంటే తెలియని వాళ్ళ కోసం మీరు వైట్ షార్క్ యూజ్ చేసి ప్యాకెట్స్ క్యాప్చర్ చేస్తే అవి స్టోర్ చేసుకోవాలన్నప్పుడు అది పీకేఎఫ్ ఫైల్‌లోనే స్టోర్ చేసుకుంటుంది. సో, వీటిని అనాలిసిస్ చేయాలంటే మీకు టీ షార్క్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాని నుంచి మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. యూ కెన్ లేటర్ చెక్ ఇట్ ఔట్. యెస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యూజ్‌ఫుల్ వెబ్‌సైట్. ఎందుకంటే మన దగ్గర ఒక యూజర్ నేమ్ ఉందంటే మనం ఆ యూజర్ నేమ్ నుంచి దాని నుంచి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఎక్కడెక్కడ సెర్చ్ చేయొచ్చు అనేది మనకు అంతగా ఐడియా ఉండదు. సో, అలాంటి డిఫరెంట్ వెబ్‌సైట్స్ నుంచి మనం ఒక్కసారిగా డీటెయిల్స్ అనేది మొత్తం ఒక్క యూజర్ నేమ్ నుంచి తీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇన్ వన్ అని ఒకటుంది. సో, ఇట్స్ స్టార్ట్ ద సెర్చింగ్. సో, గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హ్యాకింగ్ ఛానల్. సో, టుడే అవర్ టాపిక్ వచ్చేసి మనం మన ఇంటర్నెట్‌లో ఉన్న ఎన్నో వెబ్‌సైట్స్ విచ్ మెయిన్‌లీ యూజ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అందులో మన ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి దిస్ SS64.com. ఓకే. అసలు మనకి ఈ వెబ్‌సైట్ ఎందుకు? మీలో చాలామంది కమాండ్స్ నేర్చుకోవాలి. లైక్ అది విండోస్ అవ్వచ్చు, మ్యాక్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, పవర్ షెల్ అవ్వచ్చు, వీబీ స్క్రిప్ట్ అవ్వచ్చు, యాస్కీ వాల్యూస్ అవ్వచ్చు, టూల్స్ అండ్ పాస్వర్డ్స్ అవ్వచ్చు. ఈ పాస్వర్డ్స్ అనే టాపిక్ గురించి నేను లేట్‌గా డిస్కస్ చేస్తా. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ కమాండ్స్. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. యాహ్! సో, ఇక్కడ మీకు ప్రతి ఒక్క లైనక్స్ కమాండ్ మీకు ఏ టు జెడ్ ఏది కావాలి, దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇన్ ఇన్ ఏ టు జెడ్ ఆర్డర్‌లో ఉంటాయి మీకు కావాల్సినవి. సో, యూ కెన్ చెక్ ఇట్ ఔట్ క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఈ కమాండ్ ఇంకొంచెం డెప్త్‌గా కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సీ కంప్లీట్ డీటెయిల్‌తో ఎక్కడ వాడొచ్చు, ఎలా వాడొచ్చు అనేటివి, మళ్ళీ దానికి రిలేటివ్ కమాండ్స్ కూడా ఇక్కడ కిందొస్తాయి. సో, మీరు దాన్ని క్లిక్ చేసామా సేమ్ ఇలాంటి డీటెయిల్సే మీకు యెస్. సో, దీంతో లైనక్స్ అనేది మీరు చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. అండ్ దీంట్లో మ్యాక్స్ మీకు డెబియన్ బేస్డ్ లైనక్స్ కమాండ్స్ ఎక్కువుంటాయి. సో, మీరు ఖాళీ లైనక్స్ వాడాలనుకుంటే దీస్ కమాండ్స్ బెస్ట్ ఫర్ యూ. సో, అండ్ ఫాస్ట్‌గా మీరు ఎక్కడంటే లైక్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు కలెక్ట్ చేసుకొని అండ్ దాని నుంచి యూజ్ చేసుకొని ఇలాంటి అవసరం లేదు. సింపుల్‌గా జస్ట్ ఈ ఒక్క వెబ్‌సైట్‌కొచ్చేసి కంప్లీట్ లైనక్స్ మీరు నేర్చుకోవచ్చు. సో, ఓకే సార్. ఇప్పుడు మీరు లైనక్స్ గురించి చెప్తున్నారు. బట్ నాకు లైనక్స్ రాదు. కమాండ్ ప్రాంప్ట్ కావాలా? అది విండోస్‌ది కావాలా? ఓకే. సో, ఇక్కడికొచ్చాక సీఎండీ అని ఉంటది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. యాహ్! ఇవన్నీ విండోస్ బేస్డ్ కమాండ్స్. సో, ఏవి ఎలా యూజ్ అవుతాయి? ఎందుకు యూజ్ అయితాయి? ప్రతి ఒక్కటి కంప్లీట్ డీటెయిల్‌తో ఇక్కడ రాసుంటది. సో, మీకు కావాల్సిన ప్రతి ఒక్క కమాండ్‌ని మీరిక్కడొచ్చేసి సెర్చ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా కాదు. మీకొక కమాండ్‌ని సెర్చ్ చేయాల సిరి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సో, ఇక్కడ మీరు జస్ట్ వన్ సెకండ్. ఇక్కడ సిరి అని సెర్చ్ చేయగానే మీకు దాని దగ్గరలో ఉన్న కమాండ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో, మన కమాండ్ ప్రాంప్ట్‌లోనే ఇప్పుడు మనకి ఎల్ఎస్ ఉండదు. డిఐఆర్. సో, అది జస్ట్ మీరు క్లిక్ చేయండి. ఆ నంబర్ అనేది. ఫస్ట్ లెటర్ ఒకటి దీంట్లో సార్టింగ్ అవుతుంది. దిస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఓకే. బట్ మనకి సార్ట్ అయ్యేది మాత్రం ఏబీసీడీ ఆర్డర్‌లో సార్ట్ అవుతుంది కాబట్టి సో, ఇక్కడ చూసేయండి
డైరెక్టరీ. డిస్‌ప్లే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో, ఇంత సింపుల్‌గా మీకు లైనక్స్ అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడొచ్చేసాయి. ఓకే. మాకింకా మ్యాక్‌ఓఎస్ ఉంది. ఓకే. మ్యాక్‌ఓఎస్ క్లిక్ చేయండి. మ్యాక్‌లో ఎటువంటి కమాండ్స్ అనేవి యూజ్ చేస్తే ప్రతి ఒక్కటి ఇంకా ఇంత ఇన్ డీటెయిల్‌గా ఉంటాయి. మీకేమైనా డౌటొచ్చింది దాన్ని క్లిక్ చేయండి. వచ్చేసింది. సింపుల్‌గా. దాంతో పాటు ఇంకా రిలేటెడ్ కమాండ్స్ కిందొస్తాయి. సింపుల్‌గా. నెక్స్ట్ ఇంకా పవర్ షెల్ కమాండ్స్. పవర్ షెల్ నేర్పించే గుణ బయట చాలా మంది డబ్బులు తీసుకుంటారు. బట్ మీరు వీటిని యూజ్ చేసి చాలా సింపుల్‌గా కమాండ్స్ అనేవి నేర్చేసుకోవచ్చు. సీ లైక్ ఆస్కీ వాల్యూస్. యాహ్! ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటంటే మనం మామూలుగా ఏబీసీడీ ఇలాంటివనేవి మనకుంటాయి. బట్ సిస్టమ్ మాత్రము ఇవి డిఫరెంట్‌గా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడానికి మనం ఇది ఎప్పుడైతే మనం సీహెచ్ క్లాస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎవరైనా కోడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. జస్ట్ రిమెంబర్ ఇట్. యాహ్! సో, నెక్స్ట్ యాస్కీ వీబీ స్క్రిప్ట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద చాలా యూజ్ అవుతుంది. మీరు చూసింటారు చాలా డాట్ బ్యాట్ ఫైల్స్ అని. సో, అంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లో లైక్ ఎక్కడైనా విండోస్‌లో మీరు ఏం వర్క్ చేయాలనుకున్నా సింపుల్‌గా దీంతో స్క్రిప్ట్ రాసుకొని ఆటోమేటిక్‌గా స్క్రిప్ట్ అనేది రన్ అయ్యే విధంగా మీరు దాన్ని ఫీడ్ చేసుకోవచ్చు. అంటే మీ సిస్టమ్‌ని మీకు ఎలా యూజ్ చేసుకోవాలో అలా వాటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్స్. యాహ్! ఈ యాస్కీ టేబుల్ ఇవన్నీ లైక్ ఎలా అంటే మీ సిస్టమ్‌కి సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయి ఇక్కడ. మీకు కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా క్లిక్ చేసి వాటి గురించి తెలుసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అన్ని మోస్ట్ ఆన్‌లైన్ టూల్స్. ఇఫ్ యూ హావ్ టైమ్ యూ కెన్ చెక్ ఇట్ ఔట్ ఆల్సో. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద యూజ్‌ఫుల్ వచ్చేసి మనకి యాస్ పర్ సైబర్ సెక్యూరిటీ పాస్వర్డ్స్. యాహ్! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక పాస్వర్డే గుర్తుంటుంది. బట్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి ఇక్కడ. సో, ఇలాంటి టైంలో మీరు ఒకే ఒక పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక పాస్వర్డ్ మన ఆల్ ఇన్ వన్ పెట్టుకుందాం. యెస్. జస్ట్ ఇది ఆల్ ఇన్ వన్ ఇది ఒక నంబర్ అంతే. బట్ ఇక్కడ చూశారంటే మీకు 15 క్యారెక్టర్స్ అనేది వచ్చింటాయి ప్రతి దాంట్లో. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీది ఇదే పాస్వర్డ్‌ని మళ్ళీ ఇదే వెబ్‌సైట్‌కొచ్చి కొట్టారంటే మీరు పెట్టింది ఏదైతే ఇక్కడ వచ్చిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ. ఓకే. ఫస్ట్ ఇక్కడ మీరు యాపిల్ బాక్స్ ఇవన్నీ కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. బట్ నాకు ఇలా కాదు. నేను కొత్తగా జనరేట్ చేసుకోవాలి. ఓకే. కష్టం. వన్ సెకండ్ క్లియర్ ఆల్ కొట్టేసి. యాహ్! నెవర్ కొట్టేసి. ఇక్కడ మొబైల్‌లోకొచ్చేయండి. హ్మ్. సో, ఇప్పుడు సేమ్ మన ఆల్ ఇన్ వన్ కొట్టాం. డొమైన్ నేమ్ వచ్చేసి నా జీమెయిల్. యాహ్! నాకు పాస్వర్డ్ జనరేట్ అయిందిది. ఇక్కడ కాపీ కొట్టేసి సింపుల్‌గా కాపీ అయిపోతుంది. సో, వన్ సెకండ్ షో ఆల్ కొట్టేసి మీకు అంటే 15 క్యారెక్టర్స్‌ని పెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే జస్ట్ 15 క్యారెక్టర్సే కావాలనుకుంటే లేదంటే రాండమ్‌గా జనరేట్ చేసి మీకిస్తుంది. సో, ఇది ఎలా జనరేట్ చేస్తుందంటే ఇది జస్ట్ లైక్ హ్యాషింగ్ టైప్. మీరిచ్చిన పాస్వర్డ్, మీ ఇచ్చిన యూజ్ చేయాలనుకున్న డొమైన్‌కి సంబంధించినవి తీసుకొని రెండిటినిను సర్టెన్ అల్గారిథమ్స్‌తో మిక్స్ చేసి మీకు ఫైనల్ పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. సో, మీరు జస్ట్ ఒక్క పాస్వర్డ్ గుర్తుపెట్టుకొని ఎందుకు, ఎక్కడ అనేది ఇక్కడ ఎంటర్ చేశారంటే మీకు సింపుల్‌గా ఆ పాస్వర్డ్ మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ ఇది బ్రేక్ చేయడానికి కూడా చాలా టఫ్. అంత ఈజీగా అయితే ఉండవు పాస్వర్డ్స్. సో, ఇలా మీరు సెక్యూర్‌గా ఉండొచ్చు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్‌ఫుల్ వెబ్‌సైట్ టు బి సెక్యూర్ అండ్ టు లెర్న్ సంథింగ్ మోర్. యాహ్! So that's all about the website. If you have any doubt, now ask. Clear? That's good. So let me enter to the new website. Yes. So మీరు చాలా మందికి వైరస్ టోటల్ అనే ఐడియా ఉంటుంది. అదెందుకంటే సమ్ ఏపీకే ఫైల్స్ అవ్వచ్చు, లేదంటే ఎనీ ఈఎక్సీ ఫైల్స్ ఇలాంటివి యూఆర్ఎల్స్ ఇలా ఉంటే మీరు దాంట్లో అప్‌లోడ్ చేయగానే సస్పిషియస్సా కాదా అని జెప్పి మీకు చెప్పేస్తుందది. బట్ వాట్ అబౌట్ పీకాప్ ఫైల్? పీకాప్ ఫైల్ అంటే తెలియని వాళ్ళ కోసం మీరు వైట్ షార్క్ యూజ్ చేసి ప్యాకెట్స్ క్యాప్చర్ చేస్తే అవి స్టోర్ చేసుకోవాలన్నప్పుడు అది పీకాప్ ఫైల్‌లోనే స్టోర్ చేసుకుంటుంది. సో, వీటిని అనలైజ్ చేయాలంటే మీకు టీ షార్క్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాని నుంచి మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో, ప్రస్తుతానికి అలాంటి పీకాప్ ఫైల్స్ ఉంటే మనం వాటిని ఎలా అనాలిసిస్ చేస్తాం? దాంట్లో ఏమైనా మాల్‌వేర్ ఉందా? ప్యాకెట్ అనాలిసిస్ అనేది చాలా డెప్త్‌గా చేస్తుంది ఈ వెబ్‌సైట్.
సో మీరు జస్ట్ చేయాల్సింది ఏమనగా ఇక్కడ సైన్ అప్ అయిపోయి ఇక్కడ బ్రౌజ్ అని కొట్టేసి ఒక పీకప్ ఫైల్ అనేది ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వాలి. సో ప్రెజెంట్ నాకు ఇది అవసరం లేదు. జస్ట్ మీకోసం చూపిస్తున్నా. అండ్ మీకు కొన్ని రీసెంట్‌గా ఉన్న ఫైల్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ ఔట్. అండ్ మీకు రిపోర్ట్ కూడా చాలా డీటెయిల్‌గా జనరేట్ చేసి ఇస్తుంది ఇది. సో దిస్ Dynamite Lab website is one of the most useful for packet analysis, mainly for malware and some type of attacks. That's it. That's all about the website. How is it? Yeah. సో ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా మనకి చాలా ఉంటాయి. మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. యా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూ వెబ్సైట్. ఇది బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యే ఒక వెబ్సైట్, browserleaks.com. ఎందుకంటే మీలో చాలా మందికి ఐపీ అడ్రస్ దొరికిందంటే మనం దాన్ని ఏమేమి చేయగలం, జావా స్క్రిప్ట్తో ఏమేమి సాధించగలం. ఇలా ఫాంట్ ఫింగర్ ప్రింటింగ్, ఫీచర్ డిస్క్రిప్షన్, జియో లొకేషన్ ఏపీఐ, టిఎల్ఎస్ క్లయింట్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇంకా ఇలాంటి చాలా టూల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ లేటర్. బట్ ప్రస్తుతానికి మీకు సింపుల్ చెప్పానండి. జస్ట్ ఇక మీరు ఐపీ అడ్రస్ మీద క్లిక్ చేయగానే ఒకవేళ ఇప్పుడు మనకి అటాకర్ ఐపీ అడ్రస్ మనకి దొరికినా లేదా మన ఐపీ అడ్రస్ అనే వాళ్ళకి దొరికిందంటే వాళ్ళు మన నుంచి ఏమేమి తీసుకోగలరు అనేది. సి ఐపీ అడ్రస్తో దే కెన్ ఫైండ్ అవుట్ లొకేషన్. ఇది ఒరిజినల్ కాదు, అదే చెప్పాను, బికాస్ ఐఎమ్ యూజింగ్ ద క్లౌడ్ ఫ్లేర్. అండ్ నెట్వర్క్ అండ్ టైమ్ జోన్ తెలుస్తుంది. లోకల్ టైం అండ్ కోఆర్డినేట్స్ తెలుస్తాయి. కోఆర్డినేట్స్ అనేవి ఒరిజినల్ ఉండవు. అండ్ ఐపీ వర్షన్ 6 తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఓఎస్ అండ్ రిమైనింగ్ ఆల్ సమ్ డీటెయిల్స్ అనేవి మనకు దొరుకుతాయి. లైక్ మొజిల్లా, విండోస్ NT 10 వర్షన్ 10, విండోస్ x64, యాపిల్ కిట్, HTML, క్రోమ్, సఫారీ. అండ్ ఇక్కడ లొకేషన్ వచ్చింది, ఒరిజినల్ ఉండదు. ఫ్రమ్ ద ఐపీ అడ్రస్ నుంచి జస్ట్ సింగిల్ ఐపీ నుంచి మనం ఇన్ని తెలుసుకోవచ్చు. చాలా వరకు ఫేక్ ఉంటాయి, బట్ కొన్ని మాత్రం యూజ్ అవుతాయి. విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఫారెన్సిక్స్. ఫారెన్సిక్స్ టైంలో ఇలాంటి వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అలా ఫారెన్సిక్స్ నేర్చుకునే స్టూడెంట్స్ కోసం ఇలాంటి వెబ్సైట్ అనేది మీరు సింపుల్గా తెలుసుకొని మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ డేటా మనం కలెక్ట్ చేయొచ్చు అనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్. యా. సో ఇక్కడ చూసండి మన సిస్టంలో జావా స్క్రిప్ట్ ఇవన్నీ ట్రూలో ఉన్నాయి, అంటే ఇవన్నీ ఎనేబుల్లోనే ఉన్నాయి. సో థర్డ్ పార్టీ స్క్రిప్ట్స్ కూడా ఇక్కడ రన్ అవుతున్నాయి. సి సో మోస్ట్లీ ట్రై టు యూస్ బ్రేవ్ ఆర్ సమ్ అదర్ వెబ్సైట్ సెక్యూర్ కోసం. ఎందుకంటే థర్డ్ పార్టీ స్క్రిప్ట్స్ అనేది రన్ అవుతున్నాయంటే యు ఆర్ వల్నరబుల్ అని. నెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ రిమైనింగ్ ఆల్ సమ్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సేమ్ లైక్ దిస్. సి ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్ వర్షన్, బ్రాండ్ అంటే ప్లాట్ఫామ్ ఎక్కడ నుంచి, ప్లాట్ఫామ్ వర్షన్, ఆర్కిటెక్చర్ అండ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా యూస్ అవుతాయి మీకు. అండ్ మనకి ఇలాంటి చాలా ఉన్నాయి, లైక్ వెబ్ ఆర్టీఎస్, లీక్ టెస్ట్, క్యాన్వాస్ ఫింగర్ ప్రింట్, వెబ్ జిఎల్ రిపోర్ట్, ఫోన్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ మోర్ టూల్స్ కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ మోర్ టూల్స్ లైక్ దిస్. దీంట్లో ఈచ్ వన్ కూడా మీకు యూజ్ అవుతాయి, మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఏ చైన్ అనమాట, ఒక దాని నుంచి ఇంకో దానికి లింక్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ అబౌట్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ సైబర్ ఫారెన్సిక్స్, దిస్ వెబ్సైట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ యూ. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ లేటర్. ఈ లింక్స్ అన్ని కూడా నేను మన రీసోర్స్ ఛానల్లో ఇస్తాను. రీసోర్స్ ఛానల్ లింక్ అనేది కూడా మన మెయిన్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. యూ కెన్ లేటర్ చెక్ ఇట్ అవుట్. ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ వెబ్సైట్. ఎందుకంటే మన దగ్గర ఒక యూజర్ నేమ్ ఉందంటే మనం ఆ యూజర్ నేమ్ నుంచి దాని నుంచి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఎక్కడెక్కడ సెర్చ్ చేయొచ్చు అనేది మనకు అంతగా ఐడియా ఉండదు. సో అలాంటి డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మనం ఒక్కసారిగా డీటెయిల్స్ అనేది మొత్తం ఒక్క యూజర్ నేమ్ నుంచి తీయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇన్ వన్ అని ఒకటి ఉంది. సో ఇట్స్ స్టార్ట్ ద సర్చింగ్. సో వెబ్సైట్ ఇదో కొంచెం స్లోగా ఉంటుంది. ఇట్ విల్ చెక్ అరౌండ్ ఓవరాల్ 704 వెబ్సైట్స్ నుంచి చెక్ చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. సో ఆఫ్టర్ ద క్లాస్ యూ విల్ బి చెక్అవుట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్. అండ్ యా, యూ కెన్ క్లియర్లీ చెక్ ఇట్ అవుట్ హియర్.
థింక్ టుడే వెబ్సైట్ ఐఎమ్ యూజింగ్ అ VPN, సో ఈ వెబ్సైట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది ఇక్కడ. గైస్ ఇదో ఈ వెబ్సైట్ ఇంకో కొంచెం స్లోగా ఉంది. 704 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి వెతికి ఇఫ్ ద యూజర్ నేమ్ మ్యాచ్ అయిందంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ వైల్ ఇన్ ఓస్నెట్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెంట్. అండ్ దీని నుంచి మీరు ఈమెయిల్ కూడా చెక్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ఆఫ్ మై ఓల్డ్ మెయిల్. ఎస్, యా, హ్యావ్ ఐ బీన్ పాండ్ అనే వెబ్సైట్ నుంచి ఏం చేసేది ఇదే. సో ఇఫ్ మీ ఈమెయిల్ ఏమన్నా ఎక్కడైనా డేటాబేస్లో లీక్ అయిందని మీకు డౌట్ ఉంటే ఇక్కడ వచ్చి ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఫర్ దట్. అండ్ యూజర్ నేమ్ ఈమెయిల్ చెక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. యూ కెన్ నోట్ ఇట్ అవుట్. దట్స్ ఆల్ అబౌట్.